మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఉద్యోగం అలానే కుటుంబం ఈ రెండు కాకుండా మన ఆధ్యాత్మికతను ఈ మూడిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే మంచిదంటారు? ఉద్యోగం, కుటుంబం, ఆధ్యాత్మికత ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవటం ఎట్లా? ఎవరికైనా రోజులో 24 గంటలు ఇచ్చాడు దేవుడు. అంతకంటే పెంచుకోవడానికి లేదు, ఏమీ లేదు. 24 గంటలు అందరికీ ఉన్నాయి. ఎలా వాడుకున్నా ఆ వాటిల్లోంచే వాడుకోవాల్సిందే. బ్యాలెన్స్ అడుగుతున్నారు కనుక మామూలుగా మ్యాథమెటిక్స్లో మేమందరం, నేను మ్యాథమెటిక్స్ దాన్ని కనుక ఆ రకంగా చెప్తాను. రోజు 4 భాగాలు చేసుకోండి, తలో 6 గంటలు ఇవ్వండి. అంటే ఒక 4వది ఏంటి? నిద్ర కూడా శరీరానికి చాలా అవసరం అమ్మా. మనం ఊరికే ఎంతసేపటికి ఉద్యోగము, కుటుంబ జీవితము, ఆధ్యాత్మిక జీవితం అంటే మనం నిద్రపోకపోతే మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నిద్రలోనే కదా మనం రిఫ్రెష్ అవుతున్నాం, రిజనవేట్ అవుతున్నాం. కనుక ఈ 6 ఈ 6 గంటలు 6 గంటలు 6 గంటలు 6 గంటలు 4 గంటలు 24 గంటలు. ఇంటిలో పొద్దున 3 గంటలు, రాత్రి ఒక 3 గంటలు యాక్టివ్గా ఉంటాం కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అంతకంటే ఎక్కువ 6ంటికి వస్తే 9ంటికో లేకపోతే 7ంటికి వస్తే 10ంటికో పడుకుంటున్నాం కదా. దాదాపుగా అక్కడ సమయం అయిపోతాం. పొద్దున కూడా అంతే, ఎంత లేచినా 3 గంటలు మళ్ళీ పరిగెత్తాం ఉద్యోగాలకి. ఉద్యోగంలో ఒక 6 గంటలు అనుకుందాం. కానీ ఈ రోజుల్లో 6 గంటలు ఉండట్లేదమ్మా. ఒక్కొక్కసారి ఉద్యోగ అవసరాలను బట్టి ఆ టైం పెరుగుతుంది కూడా. దాని గురించి కూడా చెప్పుకుందాం. ఇంకోటి కుటుంబ జీవితం. కుటుంబ జీవితం అంటే మనం ఈ ఇంట్లో ఉన్న సమయాన్ని కుటుంబాని కోసమనే వెచ్చిస్తూ ఉంటాం కనుక ఈ 6 గంటలు దానికే. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఇంకా ఆధ్యాత్మికత అంటే ఎప్పటికీ ఇహమైనా పైలోకం కూడా కావాలిగా. ఇప్పుడు చాలా మంది పారాయణలు చేస్తూ ఉంటారు. అంటే పరానికి అయనం, ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పుకుంటున్నట్టే పరానికి అయనం, పై వైపుకి వెళ్ళటానికి మన మార్గం. అది కూడా మనం చేసుకోవాలిగా. ఎంతసేపటికి ఇవాళకి అన్నం తినేసి ఇవాళ కూర్చుంటున్నావా, రేపటికి ఏం కావాలో కూడా చూసుకుంటున్నాం కదా. నేను జాబ్ చేసిన నాళ్ళు మర్నాడు టైంకి కాలేజీకి వెళ్ళిపోవాలంటే రేపటి కూర చీర ఏమిటా అని చూసేసుకుంటే నాకు సగం పని అయిపోయినట్టుండే. అవి రెండు అంటే కూర అంటే ఇటు వంట పని ఏమేం చేయాలి రేపు అని ప్లానింగ్, రేపు ఏమేమి వేసుకోవాలి అనే ప్లానింగ్ ఉంటే సగం పని నాకు తేలికైపోయినట్టు ఉండేది. అంటే ఇవి ఉంటే ఏదో ప్లానింగ్ అనమాట. అంటే రేపటి కోసం వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నామే, మరి పైకి వెళ్ళాక ఏంటి, తర్వాత ఏంటి, ఈ దేహం వదిలేశాక ఏంటి అనేటటువంటి మార్గం కూడా చేసుకోవాలి కనుక అది ఆధ్యాత్మికత. ఓకే, ఇది ఈ తాపత్రయం అంటాం వీటిని. అంటే దాని గురించి తాపత్రయపడాల్సిందే, తప్పదు. తాపత్రయం అంటే 3 తాపాలు. ఒకటి ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. ఈ 3 తాపత్రయాలు మనం పడుతూ ఉంటాం, తప్పదన్నమాట జీవితానికి. అటువంటి తాపత్రయం కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, 6 గంటలు ఆధ్యాత్మికత వెచ్చిస్తున్నామా? లేదు. ఏం చేస్తున్నాం? ఉద్యోగంలో కొన్నిసార్లు మనకి ఎక్కువ టైం అవసరం అవుతుంది. కుటుంబ జీవితంలో కూడా రకరకాల అవకాశాల వల్ల, అవసరాల వల్ల కొంచెం టైం లాగాల్సి వస్తుంది. ఒక్కోసారి శరీరం అలసిపోతే ఇంకో గంట ఎక్కువసేపు పడుకుంటాం. కనుక ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి 6 గంటలే మనకి బ్యాంకు లాంటిది. వాటిల్నే తీసి వాడేసుకుంటాం. చాలా మంది వంట చేస్తూనే వాళ్ళు చేసే స్తోత్రాలు చదివేసుకోవటం, బస్సులో వెళ్తూ వాళ్ళకి కావాల్సినవి చదివేసుకోవటం చేస్తూ ఉంటారు. మీరు గమనించండి. మీరు కూడా చేస్తున్నారేమో కూడా. ఎందుకంటే చెప్పాలని లేదు, ఇంకోళ్ళకి తెలియాలని అవసరం లేదు. ఇదేం ప్రదర్శన కోసం చేసేవి కాదు, మన కోసం మనం చేసుకునేవి. కనుక ఇలా కొన్ని క్లబ్ చేసి చేసుకోవటం. అంటే ఎప్పుడూ కూడా మనం మామూలుగా సాదం అంటాం అన్నాన్ని. అంటే తమిళనాడులో ఈ పదం ఎక్కువ వాడుతూ ఉంటారు, సాదం అంటారు వాళ్ళు. సాంబారు సాదం, ఈ సాదం అనే మాటలు వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. అది సంస్కృత పదమే అసలు. సాదాన్ని మనం ఇలాంటి ధ్యానంతో ఏదైనా ప్రత్యేకమైన స్తోత్రపారాయణలతో చేస్తే అది ప్రసాదం అవుతుంది. ఓకే, అంటే అది చాలా పవిత్రమైనదిగా అవుతుంది, చాలా డివైన్గా అవుతుంది. మామూలు అన్నం కంటే ఈ స్తోత్రపారాయణలు చేసుకుంటూ చేస్తే ఆ అన్నం ప్రసాదంగా మారుతుంది. ఇంకోళ్ళని తిట్టుకుంటూ చేస్తున్నాం, అవసరాలు వస్తాయి మరి ఒక్కొక్కసారి. ఇంకోళ్ళని తిట్టుకుంటూనో విసుక్కుంటూనో చేసామనుకోండి, ఆ అన్నంలో ఆ డివినిటీ రాదు, ఆ అన్నంలో ఆ శక్తి రాదు. అందుకే గుళ్ళో ప్రసాదం తింటే మీకు వేరేగా ఉన్నట్టు ఉంటుంది, ఇంటికి వచ్చి తింటే వేరేగా ఉంటుంది. అవే ఇంగ్రీడియంట్స్ తో అదే ఫార్ములాతో చేసినా సరే డిఫరెంట్ గా ఉంటుంది. కరెక్ట్, ఇది గమనిస్తే తెలుస్తుంది. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే గుళ్ళో ప్రసాదం బాగుంది అలా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవే వాళ్ళు చేసేటటువంటివి అదే పదార్థాలు అదే రేషియోలో వేసినా దాంతోపాటు వాళ్ళు మనసులో దేవుడి పట్ల ఇది నైవేద్యం పెట్టడానికి చేస్తున్నాను, దేవుడికి నివేదిస్తున్నాను అనే భావంతో చేస్తున్నారే, అలాంటి భావంతో చేయండి. మనలో కూడా ఆత్మారాముడు ఉన్నాడు, వీడికి కూడా మనం నైవేద్యం పెట్టాల్సిందే. కనుక
ఇక్కడికి చేసుకున్నా కూడా దేవుడికి చెప్పా కదా, నైవేద్యాలన్నీ దేవుడికి చూపు మనకే మేపు. అవును, అదే దేవుడికి చూపెట్టి మనమే తింటున్నప్పటికీ కరెక్ట్. అవన్నీ ఆ రకంగా నైవేద్యం అనేటటువంటి భావంతో చేస్తే దాని ఫలితం వేరు. అంటే ఆధ్యాత్మికతని నిత్య జీవితంలో మిళితం చేసుకోవటం, మన కుటుంబ జీవితంలో మిళితం చేసుకోవటం. పడుకునేటప్పుడు నిద్ర లేచినప్పుడు ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని లేస్తే అంటే అక్కడతో మన పని మొదలవుతోంది దేవుడి ధ్యానంతోనే అని. ఇలాంటివి నారదుడికి ఒకసారి నారాయణుడు పరీక్ష పెట్టాడు. ఎప్పుడు నేను నారాయణ నారాయణ అంటాను, నన్నేమో భక్తుల్లో 2వ స్థానంలో పెట్టి ప్రహ్లాదుడి పేరు ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని ఒక శ్లోకం కనిపిస్తుంది మనకి భాగవతంలో. ప్రహ్లాదుడేమో నా దగ్గర శిష్యుడు, ఈయనే కదా నారాయణ మంత్రం ఉపదేశించింది ప్రహ్లాదుడికి. ఆయనకేమో మొదటి పేరు వచ్చేసింది, నాకు 2వ పేరు వచ్చింది. ఏంటంటే ప్రహ్లాదుడు ఎప్పుడు నిరంతరం అనునిత్యం ప్రతిక్షణం నన్నే తలుచుకుంటున్నాడు, నన్నే చెప్పిస్తున్నాడు. తింటున్నా, ఆడుతున్నా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏం చేస్తున్నా నా పేరే నన్నే అనుకుంటున్నాడు లోపల. సరే నీకు కూడా కావాలంటే ఒక పరీక్ష పెడతాను అని చెప్పి నెత్తి మీద ఏదో ఒక భారం లాంటిది ఒకటి పెట్టి, ఈ నీళ్ళకుండా ఏదో పెట్టి చుక్క పడకుండా ఇలా తిరిగిరా అన్నాడు. తిరిగి వచ్చేసాడు. చూసావా, తిరిగి వచ్చాను, నీ టెస్టులో నేను పాస్ అన్నాడు. ఎన్నిసార్లు నన్ను తలుచుకున్నావు అని అడిగాడు. ఈ నీటి చుక్క కింద పడిపోతుందేమో అనే భయంతో నేను నిన్న అక్కడ తలుచుకున్నాను అంటాడు. మరి నిత్య జీవితంలో మనం అందరం ఎన్ని నీటి కుంటలు మోస్తున్నాం. అవునా? మోస్తున్నా కూడా దేవుడిని తలుచుకోవటమే మనం చేసేటటువంటి ఆధ్యాత్మికత. ఇప్పుడు ఆధ్యాత్మికతని ఎలా జీవితంలో కలిపేసుకుంటున్నాం చూడండి. నెమ్మదిగా మనం చేసే ప్రతి పనిలో అమ్మయ్య అనుకోవటం కూడా దేవుడిని తలుచుకోవటం అని చెప్తున్నాను కదా నేను. అంటే ఏంటి, ఆ విధంగా అంటే అమ్మయ్య ఊరికే అమ్మయ్య అనుకుంటే కాలా, ఆ అమ్మలో పార్వతిని, ఈ అయ్యలో శివుణ్ణి చూసుకున్నప్పుడే మనకి ఆ భావం వస్తుంది. అప్పటిదాకా రాదు. కరెక్టే అమ్మ. కనుక ఇలా నిత్యం తలుచుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక కూడా దీంట్లోనే మనం మార్గం వేసేసుకున్నట్టే. కానీ ఎవరికి వాళ్ళు తప్పనిసరిగా నాకై నేను అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా. అవును, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంటే, వాళ్ళు ఇండివిజువల్ క్యారెక్టరే. ఇంకోళ్ళతో వీళ్ళు కలిసిపోరు. ఎంత కుటుంబం ఉన్నా, ఎంత భర్త భార్య పిల్లలు ఎన్ని ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు, ఇంకా ఇతర సంబంధాలు, ఆఫీసులో కొలీగ్స్, బాసులు ఎంతమంది ఉన్నప్పటికీ ఇవి కూడా ఉంటాయి కదా. కనుక నాకు నేనే అనుకునేది, నాకైతే నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే చిన్నప్పటి నుంచి అందరూ పడుకున్నాక 1-2 గంటలు ఎక్స్ట్రా నాకు నేనుగా వెచ్చించుకోవటం. ఓకే, 1-2 గంటలు నాకు కావాల్సింది చదువుకోవటం, నాకు కావాల్సింది రాసుకోవటం, నాకు కావాల్సింది అనుకుంటూ ఉండటం, నాకు కావాల్సింది అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ మార్గం వెతుక్కోవాల్సిందేనమ్మా. ఇది ఎవరి మార్గం మనం ఒకళ్ళకి నిర్దేశించేది కాదు. నేను చేసిన మార్గం వాడు చెప్తున్నా. అలా రోజు రాత్రిపూట 1-2 గంటలు 3-4 గంటలు మన కోసం మనం కేవలం మనకే, అప్పుడు ఇంకా ఏ డిస్టర్బెన్సెస్ బయట ఉండవు. కరెక్టే. చాలా మంది బ్రహ్మ ముహూర్తంలో లేచి చేస్తే చాలా ఉపయోగం అంటారు. నాకు అది పని చేయలే, నాకు ఇది పని చేసింది. అలా పని చేస్తే అలా చేయండి, ఇలా పని చేస్తే ఇలా చేసుకోవచ్చు. కనుక అలా చేసుకుంటూ ఉంటే ఎక్కడో అక్కడ మనం తప్పనిసరిగా ఆధ్యాత్మిక వైపుకి మన అడుగులు పడిపోతాయి. ఒకసారి ఆ బాటలో పడ్డాక అక్కడి నుంచి అదే ముందరికెళ్తుంది. అదొకటే రోడ్డు ఉంది కదా, నడుస్తూ ఉంటాం అంతే. అది కనుక ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మాకు సమయం లేదు అని అనేవారికి మాత్రం, ఎవరికైనా ఉన్న సమయం అదే కదా. ఎవరికైనా ఉన్న సమయం ఈ 24 గంటలకు మించి ఎవరికి ఇంకొక పావు నిమిషం కూడా ఎక్కువ రాదు. కరెక్ట్. ఈ 24 గంటలు ఒకళ్ళ సమయం లేకపోవడం ఏంటి, ఇంకోళ్ళకి ఉండటం ఏంటి, ఉన్న దానిని మనం ఎలా వాడుకోవాలి అనేదే మన పాయింట్. అది గమనించుకోవాలి అంతే. ఉన్న దానిని అంటే చాలా చక్కగా జ్యుడిషియస్ యూస్ ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే పాయింట్ అంతే. అంతకు మించి నాకు సమయం లేదు అంటే ఎందుకు రాదు, మనం చేసుకుంటే వస్తుంది. వేరే వాటికి సమయం వస్తుందిగా, అలానే ఇలా కూడా అంతే. ఓకే అమ్మా, నిజంగానే థ్యాంక్ యూ సో మచ్, చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ.